ఎక్కడ లేదు. ఆ వాక్యమైన దేవుడు, నేనే సత్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ఊర్లో ఉన్నాడు, మన గ్రామంలో. ఇగో ఆ మాటలు చెప్పడానికి ఇక్కడ మీ ముందు నిలబడ్డాం. కాబట్టి ప్రియమైన వారలారా, నీ జీవితం పర్మనెంట్ అనుకుంటే నీకు నెమ్మది లేదు, కానీ నీ జీవితం శాశ్వతం అనుకుంటే నీ జీవితం నీటి బుడగ లాంటిది అంటున్నాడు. కాబట్టి నీ మనసు మారిస్తే, నీ మనసు నువ్వు మార్చుకుంటే, నీ పగను నువ్వు విడిచిపెడితే, నీ కోపాలను విడిచిపెడితే ఆ నిత్య శాంతిని నువ్వు అనుగ్రహిస్తావు, ఆ నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే ఆ సత్యం నిన్ను నరకంలో నుండి నిన్ను పరలోకం తీసుకుపోద్ది. అందరికి ఒక మూడో చెప్తున్నాను. ఒక మాట నేను చెప్తున్నాను. చనిపోయిన తర్వాత ఆ నరకం నుండి మీరు తప్పించబడాలంటే, ఆ నరకం నుండి తప్పించబడాలంటే మీరు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాలి. అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. అమ్మా, ఈ మాటలు నీకు అర్థమైతే, నీ శాపము పాపము పోవాలంటే, నీ పితరులు ఆరాధించిన దేవుడు, యాదవరాజులు ఆరాధించిన దేవుడు, ముదిరాజులు ఆరాధించిన నీ దేవుడు ఈ రోజున మాలమాదిగొల్లు, కాపులు, రెడ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి యేసు ప్రభుని నమ్మాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభుని నమ్మాడు. ఇదిగో మన ఊర్లో ఉన్న ఆ యొక్క కడకున్న హరిజన్స్ వాళ్ళు కూడా దేవుని నమ్మారు. కానీ ఈ దేవుడు ఎవరి దేవుడు తెలుసా? యాదవరాజుల దేవుడు, ముదిరాజుల దేవుడు. ఈ భూమి మీదకి వచ్చి ఈ రెండు కులాలనే ఆయన రాజుగా ఎందుకు చేశాడంటే, ఆయనకు రాజులకు రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రధానులకు ప్రధాని ఆయన. అలాంటి ప్రధాని అయిన దేవుడు భూమి మీదకి వచ్చి నీ కులాన్ని, నీ జాతిని ఎన్నుకొని నీతో కలిసి జీవనం చేశాడు 33.5 సంవత్సరాలు.